పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా పెట్రోల్ డీజిల్ దొరకదన్న వదంతులు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయంతో వాహనదారులు బంకులకు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. అవసరం లేకపోయినా పానిక్ బయింగ్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో పెట్రోలింగ్ బంకుల దగ్గర తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు తీవ్రంగా డీజిల్ పెట్రోల్కి సంబంధించిన సంక్షోభం రాబోతుందనుకుంటా పుకార్లు చక్కర్లు కొడడంతో జనాలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనతో అవసరం లేకపోయినా ఇటు ఫ్యూయల్ కోసం ఇటు పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్న పరిస్థితి చాలా మటుకు పట్టణాలు ప్రధానంగా అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బైన్సా కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖానాపూర్ పట్టణాల్లో గత రాత్రి ఏదైతే ఒక ప్యానిక్ బయింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకటేసారి చాలా మంది వినియోగదారులు ఇటు పెట్రోల్ బంకు బారులు తీరి పూర్తిగా తమ వాహనాల్లో అవసరం లేకపోయినా ముందస్తుగా ఫ్యూయల్ని నింపుకునే ప్రయత్నం చేయడంతో చాలా వరకు పెట్రోల్ బంకులు కూడా ఖాళీ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్నాము. పట్టణంలో ఆ పరిస్థితి ఉంటే ప్రస్తుతం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఎలాంటి ఆందోళన అయితే కంటిన్యూ అయితలేదు. పూర్తిగా ఖాళీ ఉన్న పెట్రోల్ బంకులు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో కనిపిస్తున్న పరిస్థితికి పూర్తిగా విభిన్నంగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ అయితే పూర్తిగా లేదని చెప్పుకోవచ్చు. పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయో అవి నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు కూడా పెంచే అవకాశాలు ఉండడంతో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొద్దిగా ప్యానిక్ క్లైమేట్ అనేది క్రియేట్ అవుతున్నట్లయితే కొంచెం సిచ్యువేషన్ కనిపిస్తుంది మాత్రం. కానీ పట్టణాలకు భిన్నంగా పట్టణాల్లో చాలా వరకు మనం చూసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, బైన్సా కావచ్చు, ఖానాపూర్ పట్టణాలు రాత్రికి రాత్రి పూర్తిగా పుకార్లు వ్యాపించడంతో పెట్రోల్ సంక్షోభం పూర్తిగా రాబోతుంది. పూర్తిగా పెట్రోల్ డీజిల్ దొరకడం చాలా కష్టం అవుతుందనే పుకార్లు చక్కర్లు కొట్టడంతో చాలా మంది వినియోగదారులు కూడా పూర్తిగా భయాందోళనకు గురైన పరిస్థితి. రాత్రికి రాత్రి పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన పరిస్థితి. అవసరం లేకపోయినా ఒక ప్యానిక్ బయింగ్ అనేది ఇది చేసుకుంటూ అంటే అవసరం లేకపోయినా ముందస్తుగా తమ వాహనాల్లో ట్యాంకులు ఫుల్ చేస్తూ పెట్రోల్ బంకులలో ఉన్న స్టాక్లు కూడా ఒకటేసారి పూర్తిగా సేల్ జరిగిపోవడంతో పెట్రోల్ బంకులు కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. నో స్టాక్ బోర్డులు కూడా వెల్లువెత్తిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన ఒక డీలర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన ప్రధానంగా చెప్పండి, ఈ ప్యానిక్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, సంక్షోభం రాబోతుంది అనేది ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో యాజ్ ఎ డీలర్గా ఏముంది పరిస్థితి ఏమున్నది? అటువంటిది మాకు ఎటువంటిది కానీ నోటీసులు ఇప్పటిదాకా ఏమి రాలేదు. మనకు కావాల్సినంత స్టాక్ ఫుల్గా ఇంకొక 4 days వరకు 4000 లీటర్ల పెట్రోల్ అవైలబుల్ ఉంది. డీజిల్ కూడా 3000 లీటర్లు అవైలబుల్ ఉంది. మనకు కావాల్సినంత సరుకు అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ మనకు లేకపోయినా క్యాష్ రూపంలో బంక్ వాళ్ళకి అక్కడ నుంచి మనం తెప్పించుకోవచ్చు. ఏ టైంలోనైనా మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మనకు ఇప్పటిదాకా పబ్లిక్ మాత్రం చాలా భయపడుతున్నారు. అటువంటిది ఏం ప్రాబ్లం లేదు. నిన్న కూడా చాలామంది అంటే అనవసరంగా ఎంతమంది వచ్చారంటే మేము సర్వీస్ ఇవ్వలేకపోయినాము. అయినా కూడా రాత్రి 12 వరకు మేము సర్వీస్ ఇచ్చినాము. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకొక 4-5 days వరకు సరిపడంతుంది. ఈ రోజు మళ్ళీ తర్వాత కూడా కావాల్సినంత పంపించడానికి అక్కడ నుంచి కంపెనీ వాళ్ళు కూడా ఏ టైంలోనైనా పంపిస్తామని రెడీగా ఉన్నారు. మనకు వచ్చిన ఇప్పటిదాకా మెసేజ్లు కానీ నోటీసులు కానీ కావాల్సినంత మనకు హైదరాబాద్ చెర్లపల్లి నుంచి డీజిల్ కానీ పెట్రోల్ కానీ అక్కడికి వెళ్ళి వస్తుంది. కావాల్సినంత సరుకు మాత్రం అక్కడ ఉంది అన్నట్టని పైన వాళ్ళు చెప్తున్నారు విషయం. ఇది మనకైతే ఎటువంటిది స్టాక్ అనేది ఫుల్గా ఉంది. మన బంకులో కానీ ప్రతి దగ్గర ఎక్కడైనా ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే మీరు రీల్స్లో చూసి మిగతా దాంట్లో చూసి పబ్లిక్ భయపడి ఫుల్గా పోసుకుంటారు. అటువంటి అవసరం అయితే భయాందోళన అయితే పడవద్దు. ఒక డీలే అనేది జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత కూడా సప్లై జరగడంలో ఫ్యూయల్ సప్లై చేయడంలో ఒక డీలే జరుగుతుంది. 48 hours వరకు పేమెంట్ చేసిన తర్వాత కూడా ఈ ఫ్యూయల్ అనేది పెట్రోల్ బంకు చేరుకునే పరిస్థితి ఏది ఉంది. ఆ డీలే వల్ల చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి అనేది వినిపిస్తున్నది. ఏమో దీని గురించి వాస్తవమేమో? దాని గురించి అది ఏం అవసరం లేదు. పబ్లిక్ ఇప్పుడు ఒకటేసారి మాకు సేల్ కావాల్సిన దానికంటే ఎక్కువ సేల్ అవుతుంది. దానికి మేమేం చేయాలి, లోడ్ ముందు అడ్వాన్స్గా తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇది రీల్స్లో ఇటువంటి దాంట్లో చూసి భయంతో ఇది అవుతుంది తప్ప అక్కడికి వెళ్ళి కూడా మాకు స్టాక్ ఇవాళ ఆర్డర్ పెట్టిస్తే నెక్స్ట్ డే అయితే వస్తుంది. పైనుండి సప్లైకి సంబంధించి ఏమన్నా ఉందా? ఎటువంటి మెసేజ్ కానీ మాకు వచ్చిన ప్రతిదీ కూడా మీకు ఆల్రెడీ ఇవాళ కూడా చూపిస్తాను మెసేజ్. అది మీరు చూడొచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది. ఆల్రెడీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఇదే ఫోన్లో మీకు మెసేజ్ అనేది చూపిస్తాను. దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్. ఇది మనకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది, తెలంగాణ పెట్రోల్ డీలర్ అండ్ అసోసియేషన్ నుంచి. ఇది మొత్తంగా ఈ ఫ్యూయల్కి సంబంధించి సంక్షోభం రాబోతుందనే వదంతులు ఏర్పడడంతోనే ప్రధానంగా ఒకటేసారి